నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఒక ఇంపార్టెంట్ గెస్ట్ దగ్గర వచ్చి కూర్చున్నా. నిజంగా అంటే రాజకీయాలు చేయాలంటే ధనబలంతో పాటు అన్ని బలాలు ఉండాలి. అన్ని బలాలు ఉన్నప్పుడే ఒక సామాన్య కార్యకర్త ఎమ్మెల్యేగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ రివర్స్ అవుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఒక సామాన్య కార్యకర్త, ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ తెలంగాణ 2వ ఆర్థిక సంఘానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా నియమితులైనలు. ఇది నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఒక యువకుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఎవడైనా పైకి వస్తాడు రేవంత్ అన్నను నమ్ముకుంటే అని చెప్పడానికి ఒక సింపుల్ ఎగ్జాంపులే కాకి రంగారాజన్న, స్టేట్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్. అంటే 2వ ఆర్థిక సంఘం అంటారు, 2వ ఫైనాన్స్ కమిషన్ అంటారు. సో నిజంగా ముచ్చటేసింది. అందుగురించే అన్న ఆఫీస్కే వచ్చి కూర్చున్నా. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఈ పదవికి అనేక మంది మినిస్టర్ల వాళ్ళ అనుచరులు ఎంతోమందికి రెఫర్ చేసినా కూడా తన కష్టమే ఇక్కడి వరకు నిలబెట్టింది. తన కష్టాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా చూసింది కాబట్టి ఈ చైర్లో కూర్చుండబెట్టిందని చాలా వరకు వికారాబాద్ పట్టణంతో పాటు వికారాబాద్ జిల్లాలో ఉన్న చాలామంది మిత్రులు నాతో చెప్పిండు. అందుగురించి అన్నను చిన్న ఇంటర్వ్యూ చేద్దామని ఇక్కడి వరకు వచ్చిన. అన్న, వెల్కమ్ టు ప్రజా వాయిస్. అన్న మొదటగా ఎట్లున్నారే? అన్న బాగున్నామన్నా, సంతోషం, బాగున్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న, ఒక నార్మల్గా ఈ రోజులలో రాజకీయాలు చేయాలంటే ధనబలం లేనిది రాజకీయం సాగదు. అంటే నీతో పాటు యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను బయటికి పోతే 10 మందికి 5 మందికి ఛాయ్ అన్నది ఆగిపోయాలి. అటువంటిది ఒక తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయినలు. మొదటిగా దానికి ధన్యవాదాలు, మీకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది అన్న, ఒక సామాన్య కార్యకర్త ఇప్పటి వరకు ఎట్లా వచ్చిండ్లు? ఒక బీసీ బిడ్డ, ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనగానే రెడ్డిలకు పెట్టింది కోట, అది చెప్పనవసరం లేదు. రంగారెడ్డి అంటే రెడ్డి, రెడ్డి అంటే రంగారెడ్డిగా ముద్రపడ్డది, జమాల నుంచి ముద్రపడ్డది. అది ఇప్పుడిప్పుడే కొంచెం మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఏం చెప్తారన్న? ప్రస్తుతము రాజకీయాలలో మీరు అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ నేను ఆత్మవిశ్వాసంతో నమ్మిన నాయకుని కోసం తాను చెప్పిన పనిని తూచా తప్పకుండా ప్రతి పనిని ఎక్కడ ఎలాంటి సమస్యని రాకుండా ప్రతి పని చేసుకుంటూ, అదేవిధంగా ఒక రాజకీయాలలో డబ్బులు లేనటువంటి వాళ్ళు, సామాన్యులు సక్సెస్ అవుతారా అనే విషయంలో బయట చాలామంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వై? బికాస్ అంటే 90% ఫెయిల్యూర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. బేసికల్గా మీరు అన్నట్టుగా బయటికి పోతే ఛాయ్ దాపాలన్నా డబ్బులు కావాలనేది ఉంటుంది. సరే, అలాంటివి ఉన్నప్పటికీ నమ్ముకున్న నాయకుని మీద ఒక విశ్వాసంతో మనం ముందుకు పోవడం, పని చేసుకుంటూ ఉండడం, ఆ క్రమంలో సమస్యలు వస్తాయి. ఫైనాన్షియల్గా కానీ, రాజకీయంగా కానీ సమాజంలో గుర్తింపు ఉండదు, ఏలన చేస్తూ ఉంటారు. మేము అన్న కోసం తిరిగే క్రమంలో కూడా మాకు భుజం తట్టి మరీ మమ్మల్ని ప్రోత్సహించేది, పనిని అప్పచెప్పేది. మేము సామాన్యమైనటువంటి ఒక రంగరాజుకు ఇలాంటి పని అప్పచెప్తున్నాడు. ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ, ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే సరే మాలాంటి వాళ్ళకు అన్న ప్రోత్సహించి మరీ బాధ్యత అప్పచెప్తుండు. యువకులకు ఎక్కువ ప్రోత్సహించేది. ఒక యువకునిగా, ఒక బీసీ నాయకునిగా, ఒక చదువుకున్న విద్యార్థి నాయకునిగా అంటే అక్కడ నాకు ఆత్మవిశ్వాసము నాకు చెప్పడం వల్ల పెరిగిపోయింది. అన్న నాకు పని ఇవ్వడం వల్ల, పని చెప్పడం వల్ల నాకు ఇవన్నీ గుర్తు రాలేదు. మీరు ఏవైతే అడిగిరో రాజకీయాలలో అర్ధబలం, అంగబలం ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అవుతాం అనేది అన్నని చూసినప్పుడు కానీ, అన్న మాకు పని చెప్పినప్పుడు కానీ ఇవి ఎక్కడ గుర్తు రాలే. అసలు మీరు అనుకున్నారా అన్న, అసలు స్టేట్ ఫైనాన్స్కి నేను ఒక
ఒక సభ్యునిగా ఎన్నిక అవుతా అని ఏ రోజు అని అనుకున్నారా మీరు అసలు? అసలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది నాకే తెలియదు వచ్చేంత వరకు. ఓకే. అంటే ఒక సామాన్య బీసీ బిడ్డని, సామాన్య ముదిరాజు కులానికి చెందినోని. నా కుటుంబ నేపథ్యం కూడా చాలా చిన్న కుటుంబం. ఓకే. రాజకీయాలలో అంటే నేను ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘంలో పనిచేయడం జరిగింది గతంలో. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎస్ఎఫ్ఐలో పనిచేయడం జరిగింది డిగ్రీ నేను చేసే రోజుల్లో. ఆ తర్వాత 2010-11 సంవత్సరంలో రేవంత్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ అన్న టీవీ డిబేట్లలో కానీ స్పోక్ పర్సన్గా, తర్వాత తెలుగుదేశం పార్టీ వాదనని, తెలుగుదేశం పార్టీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్న ఎమ్మెల్యే, ఆ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే విధానము ఇదంతా నచ్చి అన్నకు గెలవాలి, అన్నతో పాటు పనిచేయాలి అనే ఒక కాన్సెప్ట్తోని తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. అక్కడ మొదలైందా ట్రావెల్ రేవంత్ అన్నతో? అక్కడ జైన్ అయిన తర్వాత అన్నకు కలవడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే నేను అన్నని కలిసిన తర్వాత నన్ను గుర్తు పెట్టుకోండు. జనరల్గా నా పేరు రంగరాజు, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి రంగా అంటారు, బయట ఎక్కడ తిన్నా రంగరాజు అంటారు. అన్న స్టార్టింగ్ నేను అన్నని పరిచయం చేసుకున్నాక అన్న నన్ను ఎప్పుడు చూసినా రంగా అని పిలవడం, ఇదంతా నాకు ఒక బాండింగ్ ఏర్పాటు అయింది. అంటే కడుపు నిండా పిలవడం. రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక నేపథ్యం లేదు, వ్యక్తిగతంగా నాకు కుల నేపథ్యమే లేదు. ఓ ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, 100 మందిలో ఉండని రంగా అని పిలవడం, కడుపు నిండా పిలవడం, తెలంగాణ యాస. అది నాకు ఒక ఉత్సాహం, ఒక 1000 ఏనుగుల బలంలాగా అనిపిస్తుండే పిలిచినప్పుడు అల్లా. అంటే అన్న ఇన్ని సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నా చూసినప్పుడల్లా నాకు కొత్తదనం కనిపించాలి. ఒక వైబ్రేషన్, ఒక మ్యాగ్నెటిక్ పవర్, అంటే గాడ్ గిఫ్ట్. అది అందరికీ రాదు. మేము ఎంత అలసిపోయి ఉన్నా, లేకుంటే మేము ఏదన్నా బాధలు ఉన్నా అన్నం చూడగానే అవన్నీ పోవాలి. అంటే ఆ రకంగా మేము అన్నతోని ట్రావెలింగ్ చేస్తూ తెలుగుదేశంలో పనిచేసినాం. తర్వాత అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ, తర్వాత అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలా ఓ పాదయాత్ర ప్రారంభించిండు. ఆ పాదయాత్ర అంటే గుర్తుకొస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు, ఓవరాల్గా భారత్ జోడో పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణకు సంబంధించిన పాదయాత్ర టీంలో మీరు ఒక కీ రోల్గా ఉన్నారని తెలుస్తుంది. నిజమేనది? నిజమే. భారత్ జోడో ఏదైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ దేశం మారాలి, ఈ దేశం ఒక మతపరమైన విద్వేషాలతో కొనసాగుతూ ఉంది అనే ఒక ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఒక భారత్ జోడో అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేరుగా ప్రజల వద్దకు పోయి ప్రజల స్థితిగతులను, వారి యొక్క అభివృద్ధిని స్టడీ చేయాలని, స్టడీ చేసి ఈ దేశానికి నాయకత్వం వహించాలని ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణకు ఎంట్రీ కావడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అంతకుముందు రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంబంధించినటువంటిది రాహుల్ గాంధీ గారి పర్సనల్ టీం సభ్యులతోని తెలంగాణలో మేము మా టీం, అంటే మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి మామ అని ఉంటుండే. వెంకటరెడ్డి మామ గారు, నేను కంప్లీట్గా రాహుల్ గాంధీ గారి టీం సభ్యులను తీసుకొని రాష్ట్రం మొత్తం పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ విషయంలో నేను పనిచేయడం జరిగింది. ఓకే. ఆ క్రమంలో అంటే పాదయాత్రకు సంబంధించి మీటింగ్ సభ ఎక్కడ ఏర్పాటు అనేది, లంచ్ పాయింట్ కానీ, ఆల్టింగ్ సంబంధించింది కానీ, ఇంటరాక్షన్స్ ఆయా కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒక సమస్య మీద రైతుల, విద్యార్థుల, యువకుల, మేధావుల అలాంటి రూట్ మ్యాప్ని డిసైడ్ చేసి మేము అట్లా ముందుకు పోయేది. వెనుక నుండి మిగతా వేరే కొన్ని బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా పాదయాత్రకు సంబంధించి, మేము రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తే వెనుక సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వారి బాధ్యతలు వాళ్ళు చేసుకుంటూ భారత్ జోడో యాత్ర ఈ దేశంలో అన్నిటికంటే
రేవంత్ అన్న గారి నాయకత్వంలో సక్సెస్ అయింది. అసలు ఒక ప్రజా తుఫాను లాగా పాదయాత్ర పొంటి రోడ్లు రెండు వైపులా ఎస్ ఏదో పైసలు ఇచ్చి జనాలను తెచ్చింది లేదు. సొంతంగా ఇందిరాగాంధీ మన్మడు, రాజీవ్ గాంధీ కొడుకు, భావి భారత ప్రధాని వస్తుండని చెప్పేసి తెలంగాణ ప్రజానికం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కొడుకు వస్తున్నాడు. 10 సంవత్సరాల కాలం ఒక కుటుంబానికి అంకితమైన ఈ యొక్క తెలంగాణని మార్చడానికి అడుగేస్తుండని చెప్పేసి బ్రహ్మరథం పట్టారు. బ్రహ్మరథం బట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఈ రాష్ట్రంలో సక్సెస్ కానికే బలమైన కారణం రేవంత్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర, రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రతోనే రంగరాజు గారికి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చా? మిమ్మల్ని గుర్తించడానికి మేజర్ కారణం చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే రేవంత్ అన్న గారి పాదయాత్రలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాధ్యత, రూట్ మ్యాప్ సంబంధించింది నేను వెంకటరెడ్డి మామగారు కలిసి చూడడం జరిగింది. అంటే ఆ క్రమంలో సమస్యలు, ఆ రోజు అధికార పార్టీ రేవంత్ అన్న అడుగు బయట పెడితేనే కేసులు, రేవంత్ అన్న అడుగు బయట పెడితే కేసులు, రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది రేవంత్ అన్న గురించి. తాను బయటికి వెళ్ళిండు, బయటికి వెళ్ళి రోడ్లపైకి వచ్చి జనాలను కలవడానికి ముందుకు వచ్చాడు. ఆ క్రమంలో కేసీఆర్ కోట కదిలిపోయింది. అలాంటిది విపరీతమైన ప్రయత్నాలు చేశారు పాదయాత్రకు అడ్డుకునే కార్యక్రమం, పర్మిషన్స్ ఇవ్వకపోవడం, బిఫోర్ పోతే మాకు అక్కడ పోలీసు వాళ్ళు కానీ షెల్టర్స్ విషయంలో కానీ కొంత ఇబ్బంది పెట్టడం. అంటే రేవంత్ అన్న గారిని చూసి ఆ రోజున్న కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా భయపడిపోయింది. పాదయాత్ర ఇది సక్సెస్ అవుతుందా కాదా అని ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు. కానీ కామన్ మ్యాన్, కామన్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్రానికి ఎవరైతే 10 సంవత్సరాల పాటు రావణ కాష్టం కుటుంబం చేతుల బందీ అయి ఉందో ఆ బందీని విడిపించడానికి ఒక యోధుడు వస్తుండు. ఆ రోజు ఉన్నటువంటి బాహుబలి సినిమా ఏదైతే ఆ సామ్రాజ్యాన్ని ఒక బద్దలు కొట్టుకుంటూ అన్నట్టుగా సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయింది. బద్దలు కొట్టిండు. అంటే సినిమా రాజకీయాలని కాదు కానీ ఆ రోజున్న ట్రెండు ప్రగతి భవన్ గోడల్ని బద్దలు కొట్టడానికి, ప్రజాపాలనను తీసుకురావడానికి, ఆయన బంగారు తెలంగాణ అన్నాడు కానీ బంగారు తెలంగాణ కాదు, ప్రజాపాలనను తీసుకురావడానికి రేవంత్ అన్న గారి కళ చాలామందికి తెలుసు. ఈ రాష్ట్రం ప్రజాపాలనతో పాటు సామాజిక తెలంగాణని 100% ఈ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణ దిశగా రేవంత్ అన్న ప్రయత్నం ఉంటుంది, రేవంత్ అన్న అడుగులు ఉంటాయి. మనం ముందు చూస్తాం. 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది కదన్న కాంగ్రెస్ వచ్చి. మీరు ఫైనాన్స్ కార్పొరేషన్కి, ఫైనాన్స్కి సంబంధించిన సభ్యుడిగా ఉన్నారు కదా నార్మల్గా తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్కి. ఈ ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి? అసలు రాష్ట్రంలో ఫైనాన్స్ అనేది ఉన్నదా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి? 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు అమలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో? 420 హామీలు అనేది తప్పు. 6 గ్యారంటీల అమలు అనేది ఈ రాష్ట్రాన్ని కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల లూటిని చేసి ఒక అప్పుల కుప్పను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. అప్పుల కుప్ప, వడ్డీలు నెల తిరిగేసరికి 1,00,000 కోట్ల వడ్డీలు కట్టాల్సి. ఇవన్నీ బిఫోర్ తెలియదా రేవంత్ రెడ్డికి? తెలుసు. అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఒకటి చేసుకుంటూ వస్తుండు. మన చిన్న సంసారంలోనే మన ఇంట్లో ఇల్లు కడితే 1,00,000 సమస్యలు ఉంటాయి. హౌస్ లోన్ ఒకటి ఇస్తాడు సామాన్యునికి. హౌస్ లోన్తో వాడు ఇల్లు ఫుల్ ఫిట్ చేయలేడు. స్లాబ్లు వేస్తుందా, గోడలు అవుతాయా, సెల్ఫ్లు అవుతాయా, ఇంకేదైనా డిజైన్ పోతే డబ్బులు అదనంగా అవుతాయి. అప్పుడు లోన్ అడుగు తీయడు. సో ఆర్థిక వ్యవస్థ బాగలేనటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అటు 6 గ్యారెంటీల అంశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ, కేసీఆర్ చేసిన అప్పులను కట్టుకుంటూ ఈ రాష్ట్రంలో ఉపాధి కానీ, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానీ, ఎడ్యుకేషన్ ఇష్యూ కానీ, అగ్రికల్చర్ ఇష్యూ కానీ,
ప్రతిదీ సాధ్యమైనంత వరకు సామాన్యునికి ధరలు అందుబాటులో ఉండేటట్టుగా జనరల్గా ఏం చేస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉంది. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ధరలు పెంచిండు అనుకో, సామాన్యుని వచ్చుడుతోనే ధరలు పెంచిండు ఏ ముఖ్యమంత్రి అంటారు. సామాన్యుడు కామన్గా క్వశ్చన్ చేస్తారు అంటారు, సామాన్యంగా క్వశ్చన్ చేస్తారు. ఎక్కడ ధరలు పెంచకుండా ఈరోజు అప్పులు కడుతూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోతా ఉండు. మీరు చూడండి, అసలు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాడు కేసీఆర్. ఆయన పరిపాలన 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మాది వికారాబాద్ నియోజకవర్గం అండి. మాత ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కాలేదు 10 సంవత్సరాల కాలంలో. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కటి కూడా కాలేదు. మెతుకు ఆనంద్ కాలేదు, రిబ్బన్ కట్టలేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు చూడండి, మీరు రాష్ట్రం మొత్తం చూడండి, ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఇందిరా ఇళ్ళు శాంక్షన్ అయినాయి, కట్టుకున్నారు. గృహప్రవేశాలు అయిపోయినాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అఫీషియల్స్ పోయి గృహప్రవేశాలకు పోయి వాళ్ళని ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం గురించి వివరించడం జరుగుతూ ఉంది. అంటే ఆర్థిక లోటు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని నడిపించుకుంటూ 6 గ్యారంటీల విషయంలో ప్రతిదీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అంటే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు చేస్తూ ఉన్నాయి. సరే, కేసీఆర్ అప్పులే చేసిండో, అటుకులే బుక్కిండో, అన్నమే తిన్నాడో తెలియదు. బట్ రైతులకు మాత్రం టక్క రైతు బంధు వేసిండు, రైతు భరోసా కూడా వేసిండు. రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎందుకు వేయలేకపోతుంది అనేది విమర్శలు వస్తూ ఉన్నాయి రైతాంగం నుంచి. ఏం చెప్తారు? మేము కూడా వేసినామండి. 3 సార్లు ఎగ్గొట్టింది కదా. ఎగ్గొట్టలేదు వాళ్ళకు. దాన్ని కేసీఆర్ ఏం చేసిండంటే రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్, మిగులు బడ్జెట్ అండి, ప్రభుత్వము కొత్త రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఉండే. ఆ బడ్జెట్ని కేసీఆర్ రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చాడు. రైతు బంధు దాదాపుగా జనరల్గా ఏముంటుందండి, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కానీ కొంత ఫార్వర్డ్ కమ్యూనిటీలో కూడా పేదలు ఉంటారు. 5 నుంచి 8 ఎకరాల లోపే మధ్యతరగతి కుటుంబాలు పేదలు ఉంటారు. 1 నుంచి 5 నుంచి చిన్న సన్నకారు రైతులు. అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి అలాంటి వాళ్ళకి రైతు బంధు ఇవ్వకుండా మల్లారెడ్డి లాంటి 100 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు రైతు బంధు ఏమవసరం అండి? మల్లారెడ్డి ఇంటర్వ్యూలో చెప్పిండు, 600 ఎకరాలు నాకు రైతు బంధు వచ్చింది, ఆ పైసలతో నేను కారు కొన్నా, కాలేజ్ కట్టుకున్నా. అంటే ప్రజాధనాన్ని లూటి చేయడానికి వాడి. ఈ రోజే వార్తలు చూస్తున్నా 7.5 ఎకరాలకు రైతు బంధు అనేది రైతులకు 7.5 ఎకరాల వరకు కటప్ చేస్తే మంచిదే అని బయట వస్తూ ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే మీరు అన్నట్టు 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేసి ఇప్పుడు బలిసినోడికి పైసలు ఇస్తే వాల్యూ ఉండదు. అన్నం కూడు కావాల్సిన వాడికి కూడు పెడితే జర కడుపు నిండుతుంది. బట్ కూడు ఎక్కువ కొట్లాడుకున్నోడికి రైతు బంధు ఇస్తే ఏముండదు. నేను అదే చెప్తున్నా, ఆకలైనోనికి అన్నం పెట్టాలి. రైతు బంధు అనేది పండించటోని రైతుకి వేస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, పంటకు ఆ డబ్బులని పెట్టుకుంటాడు, పొలం వేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, రాబడి తెచ్చుకుంటాడు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రైతు బిడ్డనే ముఖ్యమంత్రి గారు, ఒక రైతు బిడ్డనే ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైతు కష్టం తెలుసు, వ్యవసాయం తెలిసిన మనిషి. కాబట్టి రైతు భరోసా పేరు మీద ఈరోజు ఫైండ్ అవుట్ చేసి చిన్న సన్న రైతులను దాదాపు 5 నుంచి 7.5 ఎకరాల లోపు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ఎంత ఇబ్బంది ఉన్నా సామాన్యునికి అందుబాటులో ధరలు ఎక్కడ పెంచకుండా ఉన్న ధరలను అలాగే పెడుతూ రైతు బంధు ఇవ్వడం రైతు భరోసా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అది గొప్ప విషయం. ఇప్పటివరకు ధరలు పెంచలే, మీరు పెంచినట్టుగా నాకు చూపియండి. ఇప్పటి వరకు ఎక్కడ పెంచలే. అలాంటి గొప్ప పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది.
నార్మల్గా వికారాబాద్ అనగానే మీకు బడా లీడర్ ఉన్నాడు, స్పీకర్ అయ్యి కూర్చున్నారు గడ్డం ప్రసాద్ అన్న. వికారాబాద్ నియోజకవర్గం ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోతుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుందన్న సామాన్యుల దగ్గర నుంచి. నేను సామాన్యులు అంటే ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అవే క్వశ్చన్స్ మీకు వేస్తూ ఉన్నా. వికారాబాద్ ఎందుకు ఇంకా డెవలప్మెంట్ కాకుండా ఉంటుంది? నిజంగా డెవలప్మెంట్ అవుతుందా మీ వికారాబాద్? దాదాపు 10 సంవత్సరాల కాలం టీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెవలప్మెంట్ వికారాబాద్ జరిగింది. అప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నగారు మంత్రిగా పనిచేశారు. మంచి పథకాలు తీసుకొని జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ రోజు ప్రసాద్ కుమార్ గారు వేసిన రోడ్లే ఈరోజు ఇప్పటికి ఉన్నాయి. ఆ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున రోడ్లు వేయలే, ఒక కాలేజ్ కట్టలే, ఓకే, ఒక హాస్టల్ కట్టలే. ఆ రోజు ఈ రోజు స్పీకరు, ఆ రోజు మంత్రి తాను వేసినటువంటి రోడ్లే అవి ఉన్నాయి. ఆ రోజు కట్టిన స్కూలే ఉంది, ఆ రోజు కట్టిన కాలేజే ఉంది. ఏం మార్పు జరగలే. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్న గారి నాయకత్వంలో. ఈరోజు స్పీకర్ గారు అక్కడ స్థానికంగా నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఒక 3500 ఇందిరమ్మ ఇళ్ళు తీసుకురావడం జరిగింది. వికారాబాద్ కోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తాను శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే, దాంతోపాటు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం జరిగింది. స్పీకర్ గారు వికారాబాద్లో ప్రారంభమైంది. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ ప్రారంభమైంది. జరుగుతూ ఉన్నాయి. మరింత ఇంకా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఆ లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతూ ఉండు. మీడియా పరంగా వచ్చేసరికి అన్న, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ తెలుగు స్క్రైబ్ అని పెట్టుకొని, అది దుబాయ్ ఓమన్లో పెట్టుకొని ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నాయి, విపరీతమైన విమర్శనాస్త్రాలు చేస్తూ ఉన్నాయి. దీనికి కౌంటర్ ఎందుకు కాంగ్రెస్ ఇవ్వలేకపోతుంది అనేది ఒక జర్నలిస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. కాంగ్రెస్లో అధికార ప్రతినిధులు లేరా, లేదంటే కాంగ్రెస్ ఎందుకులే వాటితో మనకెందుకులే అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంది కదా. సరే, మీరు ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారు, క్వశ్చన్ అడగడానికి కూడా లేదు, కానీ యాజ్ ఏ కార్యకర్తగా అవుట్ ఆఫ్ బాక్స్కి వచ్చి చెప్పండి ఒకసారి. జనరల్గా కేటీఆర్ అనేటోడు ఈరోజు నెలకు 5 కోట్లు పెట్టి ఒక ప్రైవేట్ సైన్యాన్ని, ఒక ప్రైవేట్ సోషల్ మీడియాని రన్ చేస్తూ ఉండు. నేనే చెప్తా వెళ్ళ మీద ఇట్లా అంటే డబ్బులు పెట్టి మీడియాని నడిపిస్తూ ఉండు. వాస్తవం. మీరున్నారు ఈరోజు. మీరు డైరెక్ట్గా ఒక సామాన్యమైనటువంటి ముఖ్యమంత్రి గారిని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని పనిచేసినటువంటి సామాన్య కుటుంబం ఇక్కడి వరకు వచ్చిన మీ దగ్గరికి వచ్చిన ఓపెన్ గా వచ్చారు మీ దగ్గర, నా దగ్గరికి. రంగరాజ్ అనేటోడు ఒక బీసీ నాయకుడు, ఒక చిన్న సామాన్య కార్యకర్త, ఒక ముఖ్యమంత్రి గారి కోసం పనిచేసిండు. అలాంటి సామాన్యుని ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంత పెద్ద స్థాయి ఇచ్చిండు. అసలు ఆయన దగ్గర ఏముందని వచ్చారు మీరు? ఏం లేదు నా దగ్గర. ఈరోజు నేను ఉంటున్నది కూడా ఇందిరమ్మ ఇంట్లోనే. సల్యూట్. ఈరోజు నేను ఉంటున్నది కూడా ఇందిరమ్మ ఇంట్లోనే. మా కాలనీ పేరు కూడా ఇందిరానగరే. అలాంటి సామాన్యమైన వానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు. అదే కేటీఆర్ 5 కోట్లు పెట్టి ఒక మీడియాని నడుపుతున్నాడు, ఫేక్ మీడియాని, చదువుకున్న యువకులని. మా అన్న మాకు ఏ రోజు అలాంటి ఫేక్ ఆర్టికల్స్ కానీ, ఫేక్ దుష్ప్రచార కార్యక్రమం కానీ పని అప్పచెప్పలే. అంటే నాయకుడు అనేటోడు ఆదర్శంగా ఉండాలి, నీతిగా ఉండాలి. నమ్ముకున్న క్యాడర్ కూడా అదే అడుగుజాడలు నడిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాం. సిన్సియర్గా మేము పనిచేసినాం. ఈరోజు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం, సంతోషంగా ఉంది. కేటీఆర్ టీం అంతా ఒక కల్చర్కి అలవాటు పడ్డోళ్ళు. ఆయన ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ మనం చూస్తూ ఉన్నాం ఆయన అనుచరులు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు. ఈరోజు మీడియాకి 5 కోట్లు, మీరు అడిగిన క్వశ్చనే చెప్తున్నా, 5 కోట్లు పెట్టి నడిపిస్తూ ఉండు. ఈ 5 కోట్లు పెట్టి నడిపించేటోళ్ళు నైట్ కాగానే ఏం పని చేస్తారు? డేలో ఒక 1 అవర్ కేటీఆర్ పైసలు పంపిస్తుండే. ఆ పైసలతోని ఈ దుష్ప్రచారాలు, ఆ ఫోన్లు, ఆ ఇంటర్నెట్ బ్యాలెన్స్లు వేసుకొని ఆ ఫోన్లు కొనుక్కొని టార్గెట్ ముఖ్యమంత్రి గారు. ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీకు అందరికీ తెలిసిందే. కేసీఆర్కు చర్లపల్లి చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, విద్యుత్ స్కామ్లో జగదీశ్వర్ రెడ్డిని లోపలికి పంపిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు కావచ్చు కేటీఆర్ను లోపలికి పంపిస్తా,
ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను లోపలికి పంపిస్తారు. ఎవరిని పంపించాలండి ఇప్పటివరకు మీరు? ఏదైతే 1,00,000 కోట్ల స్కామ్ అనేది ఉందో, ఈ కారు అంశం కానీ 1,00,000 కోట్లు కానీ, ఈ అవినీతిపరమైనటువంటి ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. తన పని తను చేసుకుండు. ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనుకుంటే కేసీఆర్ని డైరెక్ట్ తీసుకొని వచ్చి జైలుకు పంపవచ్చు. 100% దట్ ఈస్ ముఖ్యమంత్రి, దట్ ఈస్ పవర్ అంతే. ప్రభుత్వాది నేత ఒక బెల్లు కొట్టి తీసుకురండి అంటే లోపలేయచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఆ పని చేయరు. ఎందుకు అని అంటే ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. ఆయన చేసినటువంటి అవినీతి ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేయాలి సిబిఐ, చేసి చర్య తీసుకోవాలని ప్రభుత్వం పంపించింది. అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏదో మీరు అన్నట్టుగా డబుల్ బెడ్రూము అని సబ్జెక్ట్ చెప్పారు. డబుల్ బెడ్రూమ్ అనేది మీరు ఇచ్చిన హామీ. ఈరోజు పేద ప్రజలు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఇండ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుండు. డబుల్ బెడ్రూమ్ మీకు కాలం కట్టిస్తుంది, చట్టం కట్టిస్తుంది. ఓకే, కాలం కట్టిస్తుంది, చట్టం కట్టిస్తుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్ ఫోకస్గా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి. ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈడ కేసీఆర్ మీదనో, కేసీఆర్ కుటుంబం మీదనో రాజకీయ కక్షతోని జైలుకు పంపించడమో అది కాదు. ఇంత గొప్ప అవకాశం ప్రజలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. క్లియర్ ఫోకస్తో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మార్చాలి, రైతులు బాగుండాలి, విద్యా రంగాన్ని డెవలప్మెంట్ చేయాలి, యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, క్రీడా రంగంలో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ ఒలింపిక్స్లో తెలంగాణ ప్రాంతం నుండి ఒక స్వర్ణం రావాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అదే కేటీఆర్ వాళ్ళ ప్రభుత్వంలో విద్యా సంస్థలలో గంజాయి అమ్మిరండి, డ్రగ్స్ గంజాయి అమ్మిరండి. ఈరోజు మనం చూసినాం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోరుట్ల గ్రామంలో, ఆరుట్ల గ్రామంలో ఒక అత్యాధునికమైనటువంటి టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఎంత గొప్ప విషయం అంటే స్కూల్లో అడ్మిషన్స్ అయిపోయినాయి, నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టారు. ఈ దేశ చరిత్రలో కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ అని బోర్డు ఎప్పుడూ పెట్టలేదు. ఆ విషయంలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో ఆరుట్ల గ్రామంలో పెట్టిర్రు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు. ఓకే, గొప్ప విషయం. ఈరోజు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుండు, మీరు డ్రగ్స్ని ఎంకరేజ్ చేశారు. విద్యారంగాన్ని ఎంకరేజ్ చేస్తుండు, మీరు విద్యాన్ని వ్యాపారాన్ని చేశారు. ఈ దేశంలో కమిషన్ ఏర్పాటు చేసిండండి విద్య కోసం. ఎవరు కమిషన్ ఏర్పాటు చేయలే ఇప్పటి వరకు. ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిండు. అక్కునూరి మురళని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక మేధావిని చైర్మన్ పెట్టిండు. ఈ దేశంలో విద్యారంగ వ్యవస్థ ఎట్లుండాలి, ఈ రాష్ట్రంలో విద్యారంగ వ్యవస్థ ఎట్లుండాలి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉండు. డబుల్ బెడ్రూమ్ పేద ప్రజానికానికి కావాలి. కేసీఆర్కి చట్టం కట్టిస్తుంది. ఓకే, ముఖ్యమంత్రి గారు హోదాలో ముఖ్యమంత్రి గారు పంపించేసారు, సెంట్రల్కు పంపించారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. 100% రుజువు అవుతుంది. నేరం చేశారు, తప్పు చేశారు. ఒకవేళ చేయనట్లయితే బయటికి రమ్మని 2.5 సంవత్సరాల నుండి అటు అసెంబ్లీకి రావట్లేదు. మీరు ఎత్తేసిన ధర్నా చౌక్ ఓపెన్ చేసిండు ముఖ్యమంత్రి గారు. ఒకరోజు వచ్చి ధర్నా చేస్తలేవు, నువ్వు ప్రభుత్వం మీద నోరిపుతలేవు. అంటే నేను కమిషన్ వదల ఇంత సబ్జెక్టు మాట్లాడొద్దు, కానీ తప్పు లేదు. జరిగిన నష్టం అది. నేను ఒక రాజకీయ నాయకుడిగా అంటే జనరల్గా మాట్లాడవద్దు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నప్పటికీ నష్టం జరిగింది అక్కడ. నేను ఒక విద్యార్థినే, నేను చదువుకున్నానే. నాది MA BEd LLB అయిపోయిందండి. ఓకే, నేను యూనివర్సిటీలో పనిచేసిన, విద్యార్థి సంఘాల్లో పనిచేసిన. నేను ఆ రోజు పనిచేసినప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే ముద్రాజులకు చేపలు ఇస్తాము, గొల్లోళ్ళకు మేకలు ఇస్తాము, గౌడ్స్కు ఈత చెట్లు ఇస్తాము, కాసుకోండి, గీయండి, పట్టుకోండి అంటారా? అంటే మేము చదువుకుంది మాకు ఈ సమాజంలో ఆర్థిక పరం మళ్ళీ కుల వృత్తులను పెంచి పోషించే అవసరమా? అంటే దీనికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు ఒక లైన్ తీసుకురు. PCC అధ్యక్షుని హోదాలో
ఈరోజు ఆయన తీసుకున్నటువంటి అడుగులు ఈరోజు ఒకటి మీరు నమ్మరు, ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సీఎంగా ఉంటారు. నా క్వశ్చన్ నెక్స్ట్ అదే, పదే ముఖ్యమంత్రి 2034 వరకు మనమే సీఎం అంటున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఏముంది? ప్రతిపక్షాల నుంచేమో బీజేపీకి పోయి సీఎం అవుతాడు రేవంత్ రెడ్డి అన్న ఇంకొక చర్చలు ఏమనెత్తుతున్నారు ప్రతిపక్షం నుంచి. ఎట్లా చూస్తారు? అంటే మీరు దగ్గర నుంచి చూసిన మెంబర్గా, దగ్గర నుంచి చూసిన అనుచరుడుగా ఎట్లా చేస్తారు? అంటే బీజేపీకి నాయకుడు లేడు, క్యాడర్ లేదు, వాళ్ళకు కోరిక ఉంది ఈ రాష్ట్రంలో అధికారం మేము ఒక్కసారైనా కావాలని. వాళ్ళ పార్టీ నాయకత్వం మీద కానీ క్యాడర్ కానీ వాళ్ళకు భరోసా లేదు. వాళ్ళేదో కేంద్ర మంత్రి పదవుల కోసం నువ్వా నేనా అనే ఈక్వేషన్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రేమ ఉన్న వాళ్ళు బయట చెప్పుకుంటారు, వస్తాడు చేస్తాడు అని. క్లియర్గా రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ 100% ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ బాగా చేస్తుండండి. ఇప్పుడు కామన్ మ్యాన్ అంటాడు రేషన్ కార్డ్ని 10 సంవత్సరాలు ఇవ్వలేవు, ఒక అభిమానంగా ఫీల్ అవుతాడు. రేషన్ కార్డు ఉందంటే మనకు ఒక లైసెన్స్, రేషన్ కార్డు వచ్చినా ఒక ఇల్లు వచ్చినా ఒక గొప్పగా ఫీల్ అవుతాడు. తినడానికి సన్నబియ్యం ఇస్తుండండి, చదువుకోనికి మంచి స్కూల్ వ్యవస్థని ప్రారంభం చేస్తూ ఉంటాం. మనం చూస్తున్నాం మార్పులు ఇంకా తీసుకొని వస్తాడు. ఉండడానికి ఇల్లు ఇస్తుండు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇస్తుండండి. 2.5 సంవత్సరాల కాలంలో 90,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కానీ మీ హామీల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. అవునండి, అక్కడ ఏమవుతుంది, ఈ లోటు బడ్జెట్ అనే సబ్జెక్ట్లో ఈ సంక్షేమ పథకాల విషయంలో కానీ అంతెందుకు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోయాడు. చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు, చాలా మంది చనిపోయారు 10 సంవత్సరాల కాలంలో. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈరోజు ఇస్తూ ఉన్నాడు. 100% ఉద్యోగాల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా క్లియర్ ఫోకస్గా పోతూ ఉండు. ఓకే, ఈ విషయంలో 100% మీరు అన్నట్టు 2034లో ముఖ్యమంత్రి అవుతాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి అవుతాడు. రాహుల్ గాంధీ గారు కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతారు ఈ దేశానికి. విద్యార్థి నాయకుడి నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఎదిగిన రంగారాజు అన్న నెక్స్ట్ టార్గెట్ ఏంది? నాకు టార్గెట్ ఏం లేదండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎమ్మెల్యే కావాలో ఎంపీ కావాలో, అంటే నేను బుగ్గ కార్లో తిరగాలో, నా వెనకాల 2 గన్మెన్లు ఉండాలో, ఒక కోరికలు ఉంటాయి కదా రాజకీయాల్లో ఉన్నప్పుడు. జనరల్గా ఏంటంటే మాది రాజకీయ కుటుంబం కాదు. ఓకే, నేను సామాన్యుని, మేము ముగ్గురం అన్నదమ్ములము. రేవంత్ అన్న కూడా సామాన్యుడే, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు, తప్పు లేదు. నేను సామాన్యుని, కోరుకోవడంలో తప్పు లేదన్న. నా కోరిక ఏంటంటే రేవంత్ అన్న కోసం పనిచేయాలి, రేవంత్ అన్న కోసం పనిచేయాలి, పదవి రాని రాకపోని. ఓకే, మీరు నమ్మరు, నాకు ఈ ఆఫీసు ఎక్కడుంది కూడా తెలియదు. నేను హైదరాబాద్ రెగ్యులర్ వస్తా, ఏదో పని మీద వస్తుంటాం పోతుంటాం. నాకు పోస్ట్ అపాయింట్ అయ్యేంత వరకు నాకు తెలియదు. నాకు కనీసం ఫోన్ కూడా రాలేదు. ఆర్డర్ కాప్ వచ్చినాక నేను చూసిన తర్వాత ఇది ఎక్కడుందని చెప్పేసి నా ఫోన్ తీసుకొని గూగుల్ మ్యాప్లోకి పోయి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ లొకేషన్ పెట్టుకొని వచ్చాను. అంటే ఇది గొప్ప విషయం. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, మేము చాలా పేదలము, ముదిరాజ్ కుటుంబానికి సంబంధించిన. కుటుంబ నేపథ్యం ఏందన్న? కుటుంబ నేపథ్యం ఏం చేస్తారు? మా నాన్న లేడు, ఓకే. మా అమ్మకు మేము ముగ్గురం అన్నదమ్ములం, అక్క చెల్లెలు లేరు. మా అమ్మ కూరగాయలు అలాంటి పని చేసుకుంటూ మమ్మల్ని పెంచింది. ముగ్గురు అన్నదమ్ముల్లో నేను చిన్నోని. అయితే నన్నే బాగా చదివిపించారు, నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని చెప్పి. పెద్దన్న ఇంట్లోనే అంటే ఏదో పని చేసుకుంటుండే, నడిపన్న కూడా పని, అమ్మకు తోడుగా నడిపన్న కూరగాయలు, అప్పుడు అల్లం వెల్లిగడ్డ అలాంటి దందలు మార్కెట్లో ఏదో అమ్ముకొని బతికిన కుటుంబం మాది. కాకపోతే నన్ను చదివిపించారు, బాగంటే బాగా చదివిపించారు. నేను ఏదంటే అది, నేను ప్రభుత్వ పరంగానే చదువుకున్నా. ప్రైమరీ స్కూల్ జెడ్పిహెచ్ఎస్, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఎస్ఎఫ్ కాలేజ్, తర్వాత హైదరాబాద్కి వచ్చి పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత బీఈడ్ అయిపోయింది, ఎల్ఎల్బి కూడా చేసిన. ఓకే, పెద్దగా రాజకీయ నేపథ్యం ఏం కాదు, ఆర్థికంగా చిన్న కుటుంబమే. అన్నకు తోడు కావడం నాకు గొప్ప మలుపు.
అన్నకు అన్నకు నచ్చడం నాకు ఒక గొప్ప అదృష్టం నా జీవితంలో. ఓకే. సామాన్యునండి. రంగా ఇక్కడ్రా అని అన్న పిలవడం అనేది, ఆ పిలుపు నాకు నేను పెద్ద ముద్దుగా రంగా అంటే రేవంత్ అన్న కూడా ముద్దుగా రంగా అన్నాడు. అక్కడ కనెక్ట్ అయిపోయినా నేను స్టార్టింగ్ మీకు అదే చెప్పాను. మా ఇంట్లో కానీ మా చుట్టాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో పెరిగిన వాళ్ళు రంగా అనేది. ఆ తర్వాత అన్న అనడం వల్ల నేను కనెక్ట్ అయిపోయినా, అన్న కోసం పనిచేసిన. అంటే ఆ పిలుపులో ఒక స్ట్రాంగ్ వైబ్రేషన్. అక్కడ నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆయన నమ్ముకొని పనిచేయడం జరిగింది. ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఆఫీస్ అడ్రస్ తెలియదు, ఇందిరమ్మ ఇంట్లో వండుకుంటూ ఆఫీస్ అడ్రస్ తెలియకుండా స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి ఒక సభ్యుడిగా నిలబడ్డా. ఓకే. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉందా? ప్రతి రాష్ట్రంలో ఎక్కడ కూడా రాష్ట్రాలను తుడుచుకుపెట్టుకుపోతాం నేపథ్యం. బెంగాల్ చూసినాం, సరే మొన్న కేరళలో గెలవచ్చు కాంగ్రెస్. బెంగాల్లో చూసినాం, చాలా వరకు ల్యాప్స్ అవుతూ ఉంది. మీరేమో ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అంటున్నారు. నిజంగా కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉందా? 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. బీజేపీ ఎక్కడ అధికారంలో సొంతంగా రాలేదండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలలో ఎక్కడైతే అధికారం ఉందో కాంగ్రెస్ కానీ, అక్కడున్న స్థానిక ప్రాంతీయ పార్టీగా అక్కడున్న బలమైన నాయకులను టార్గెట్ చేసి కొద్దిగా వాళ్ళని ఏదో రకంగా వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఆ పార్టీలో నుంచి తీసుకొని బయటికి తెచ్చుకొని, అస్సాం హిమంత బిశ్వ శర్మ కావచ్చు, సువేందు అధికారి, అట్లా ఒక 5-6 రాష్ట్రాలు ఉదాహరణలు చెప్తా. అవే ఈ దేశంలో పెద్ద రాష్ట్రాలు. ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రోజుకు పెరుగుతూ ఉంది, తగ్గుతలే. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్థానాలు చాలా తక్కువ, మిత్రపక్షాలకు ఎక్కువ ఇచ్చింది. అయినా 99 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఓకే. ఓన్లీ అంటే కాంగ్రెస్ ఇండివిజువల్గా. ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కూటమి ధర్మం, పొత్తు ధర్మంలో భాగంగా ఈక్వేషన్స్ డిస్కషన్స్లో భాగంగా కొన్ని సీట్లు కొద్దిగా అటు ఇటు అయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ 99 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాలు చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సంటేజ్ కూడా పెరిగింది. మీరు కేరళ చూడండి, ఒక ఆనవాయితీ ఉండే కేరళలో యూడిఎఫ్ ఎల్డిఎఫ్. ఆ ఆనవాయితీ చాలా తక్కువ పర్సంటేజ్తో ఉంటుండే, 2-3 ఎమ్మెల్యేస్ ఓటు అంతే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేరళకు పోవడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో ప్రచారానికి. అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రసంగం కానీ, అక్కడ ఉన్న ఎల్డిఎఫ్ కేరళలో ఎక్కువగా మొన్న ప్రచారం చేసింది ఎలక్షన్ల ముందు, చాలా బాగా చేసింది. రేవంత్ అన్న మార్క్ ఆ రాష్ట్రంలో కనిపించింది. దాదాపుగా యూడిఎఫ్ సొంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. అంటే కాంగ్రెస్ పెరుగుతుంది దేశంలో. ఈ దేశంలో బీజేపీ ఎవరైతే అనుకుంటా ఉన్నారో రాముడు పుట్టిందే అయోధ్య, ఈ దేశం శ్రీరాముడు గుడి కట్టిండు నరేంద్ర మోడీ, అయోధ్య పార్లమెంట్లోనే కాంగ్రెస్ ఆ బీజేపీ పార్టీ ఓడిపోయిందండి. ఓకే. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు మతము, విద్వేషాలు, సంక్షేమం మీద రాజకీయాలు చేయరు వాళ్ళు. ఎలక్షన్ వస్తే ఏదో ఒకటి. పుల్వామా దాడి ఒకటి జరిగింది 2018లో. అక్కడ అడ్వకేట్ జనరల్ గవర్నర్ ఎవరో ఆయన చెప్పిండట, నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు మాకు చెప్తున్నాయి ప్రమాదం ఉందని, వాళ్ళకి చాపర్ ఏదో అరేంజ్ చేయండి అని. లేదు బై రోడ్ ఏమోని అని చెప్పి డైరెక్షన్స్ వచ్చినాయి. అంటే ఎవరి నుంచి వచ్చినాయో తెలియదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు. జనరల్గా అంటే బీజేపీ ఎంతసేపు మతపరమైనటువంటి ఈక్వేషన్ తీసుకొని వచ్చి యువకులను రెచ్చగొట్టి కొంత క్రాస్ ఓటింగ్ అంతా చేసుకొని ఏదో చేస్తుంది. కానీ ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది, చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యిండు అనేది దేశం సంతోషపడ్డది. ఆ రోజు సామాన్యుడు ప్రధాని అయ్యిండు, అందరి బతుకులు మారుతాయి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, నల్లధనాన్ని స్విచ్ బ్యాంకులో దాచున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదోని ఇంట్లో 15 లక్షల రూపాయలను జమ చేస్తాయి, ఇవన్నీ చెప్పారు.
ఇవన్నీ 15 లక్షలు కాదు, 15 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలే. ఎస్. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు తనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన 2004-09లో నేను ఈ దేశ స్థితిగతులను అధ్యయనం చేయాలి, ఈ దేశ భౌగోళిక పరిస్థితిని అధ్యయనం చేసి తర్వాత ప్రజల వద్ద పోయిన తర్వాత నేను ప్రధాని అవుతాను. ఆ రోజు ప్రధాని పదవి వదులుకోండి 2004-2009 వదులుకొని గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత దేశమంతా పాదయాత్ర చేయడం జరిగింది. సరే గెలిపోవటం సహజం, కామన్గా వచ్చేది. సహజం. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఒక యువకుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు ఒక సామాన్యునికి ఒక పదవి వచ్చింది, అప్రిషియేట్ చేయాల్సింది ఎవరు వద్దనా కాదనుకున్నా. రేవంత్ రెడ్డి మార్క్ పాలన కావచ్చు, యువకులను ప్రోత్సహించే విధానం కావచ్చు, ఎలా ఉంది అన్నది మీ మాటల్లో కావాలి తెలంగాణ సమాజానికి. గొప్ప గొప్ప వ్యక్తులలో ఏళ్ళ మీద లెక్క పెట్టే విషయంలో టాప్ 1లో ఉంటాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఓకే, టాప్ 1 అంటే నేను చాలా సామాన్యుని, పదే ఎందుకు చెప్తాను, నేను చాలా వరకు విన్నా రేవంత్ అన్నను నమ్ముకున్న ప్రతి ఒక్కడు పైకి వచ్చిండు అనేది నేను చాలా వరకు విన్నా. కొందరు నా జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలా మంది సర్పంచ్ లైన్లు, మా నరసింహారెడ్డి అటువంటి మిత్రుడు కూడా సర్పంచ్ లైన్ అనే నేపథ్యం ఉంది. బట్ చెప్పండి మీరు. 100% మీరు అన్నది నిజమే. చాలా చిన్న సామాన్యమైనటువంటి నాకు ఇంత పెద్ద పదవి వచ్చింది. నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఓకే, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఒక వెడమ బొజ్జు, ఒక మందుల సామేలు, ఖానాపూర్ ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఎగ్జాంపుల్. ఓ బీసీ సామాజిక వర్గంలో నేనే ఎగ్జాంపుల్. ఓకే, ఒకటి ఎస్టీ, ఒకటి ఎస్సీ, ఒకటి బీసీ. ఓకే, ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరానగర్లో ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్న రంగరాజుకు ఈరోజు రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ పదవి ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా గొప్ప సామాజిక తెలంగాణ, ఇంతకన్నా గొప్ప ప్రజాపాలన అనేది ఇంక ఎగ్జాంపుల్ ఏం కావాలి? నాకు రాజకీయ నేపథ్యం లేదు, నా కుటుంబం రాజకీయాలలో లేదు. అంటే నార్మల్గా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమని బాధపడుతున్నారంటే అటు నుంచి ఇటు నుంచి పార్టీలు జంప్ అయిన వానికి పదవులు వస్తున్నాయి, అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు రావట్లేదని ఒక 50% నాదాన్లో ఉన్నానంటే తెలుస్తా ఉంది. ఇందులో అసలు సిసలు అనేది ఏముండదు అన్న. వన్స్ పార్టీలో చేరినామంటే ఆ పార్టీకి జెండా పిల్లలమే మేమంతా. ఓకే, ఆ జెండాకి సంబంధించిన బిడ్డలమే. ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా, మరి నాకంటే గొప్ప అసలైన కార్యకర్త ఎవడన్నా? ఓకే, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీకర్ సెక్షన్ కింద స్థలాలు ఇచ్చారు మాలాంటి పేదోళ్లకు. ఆ రోజు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇంట్లోనే నేను ఉంటున్నా. ఓకే, నాకన్నా గొప్ప కార్యకర్త ఇంకెవరు? నేనే ఎగ్జాంపుల్ కదా. ఓకే, ఆ రోజు ఆమె ఇల్లు కట్టించింది. ఈరోజు రేవంత్ అన్న నాకు రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కదా, నేను కూడా కాంగ్రెస్. ఇప్పుడు మా అన్న సొంత అన్న కౌన్సిలర్ కాంగ్రెస్ నుండి. ఓకే, కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేసినాం, పార్టీ కోసం పనిచేసినాం, రేవంత్ అన్న కోసం పనిచేసినాం. రేవంత్ అన్న కాంగ్రెస్ అన్నప్పుడు మరి కాంగ్రెస్ కోసం పనిచేసినట్టే కదా. ఓకే, అంటే కట్టర్ కాంగ్రెస్ అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ పరమైన ఇంట్లోనే నేను వండుకుంటూ ఈ పదవి తెచ్చుకున్నా. మరి నాకన్నా కట్టర్ ఇంకెవరు ఉంటారు? ఫైనల్ క్వశ్చన్ అన్న, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఒక 100 మార్కులు ఉంటే ఎన్ని ఇస్తారే? 100 మార్కులు అని అంటే మీరు నన్ను ఏదో అంటే పాయింట్ అవుట్ ఏం లేదు, అంటే ఎలా నడుస్తుంది ప్రజాపాలన, ఎలా నడుస్తుంది ప్రభుత్వం, ఎలా నడుస్తుంది కాంగ్రెస్ అనేది? కాంగ్రెస్ పనితీరు చాలా బాగుంది. ముఖ్యంగా రేవంత్ అన్న గారి మార్కు అంటే సంక్షేమ పథకాలండి. ఈరోజు ఇందిరమ్మ స్కీమ్ అనేది ఉంది. ఇందిరమ్మ స్కీము లబ్ధిదారునికి సంబంధించిన ఫైనాన్స్ ఇష్యూ డైరెక్ట్ నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మన ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి 5 లక్షల రూపాయల లోను మధ్య సర్పంచ్ లేడు, కౌన్సిలర్ లేడు, ఎంపీపీ లేడు, జడ్పీసీ లేడు, ఎమ్మెల్యే కూడా సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు ఆ స్థానిక కౌన్సిలర్ సర్పంచ్ ఇందిరమ్మ లబ్ధిదారుని సెలెక్ట్ చేస్తాడు. క్రైటీరియా L1 L2 వాళ్ళకున్నటువంటి స్టేటస్ ఉన్నాయి.
అప్రూవల్ చేస్తే కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఫైనల్ చేస్తారు. హ్మ్. అప్రూవల్ వచ్చినటువంటి లబ్ధిదారునికి ప్రభుత్వం నేరుగా అకౌంట్లకు డబ్బులు వేస్తుంది. ఇందులో మధ్యలో ఒక్క రూపాయి కూడా ఎక్కడ జరుగుతలే, హ్మ్. ఇప్పటి వరకు ఎక్కడ జరగలే. ఏదన్నా సోషల్ మీడియాలో రావచ్చు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకుడు ఒకటి రెండు పెద్ద సమస్య ఉంది. ఒకటి రెండు పేరు సమస్య కాదు, ఇది ఒక గొప్ప విషయం. రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం కానీ ఇంత మంచి పరిపాలన 2.5 సంవత్సరాల కాలంలో చూసినాం. మార్కులు అంటే నేనైతే 100కు 100నే ఇస్తా, ఓకే 100కు 100నే ఇస్తా. నాయకుడు కష్టపడుతుండు, నిద్రపోతలేడండి రేవంత్ అన్న. నాయకుడు కష్టపడుతుండు, రేవంత్ అన్న కష్టపడుతుంది యాజ్ ఏ ముఖ్యమంత్రిగా. బట్ మంత్రుల కోఆర్డినేషన్ లేక కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి ప్రతిరోజు. రాసేటోళ్ళు రాస్తున్నారు వార్తలు, ఇబ్బందులు కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు పెద్ద సబ్జెక్టు సమస్య ఏం కాదు, కానీ 24/7 ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న వర్గాల గురించి, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కేసీఆర్ అన్నాడు, సామాజిక తెలంగాణ ఎట్లా చేయాలని రేవంత్ అన్న కష్టపడుతుండండి. ఓకే, ఒక బీసీలకు రాజ్యాధికారం రావాలని ఈ సమాజంలో, యూనివర్సిటీలలో, విద్యా సంస్థలలో ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక పరిమితి, కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఇచ్చారు మీరు, ఒక పరిమితి. కానీ ఒక ప్రభుత్వాధినేతగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ అన్న కూడా బీసీలకు రాజ్యాధికారం తీసుకురావాలనే కాన్సెప్ట్లో క్యాబినెట్ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిండండి. ఓకే, మా దృష్టిలో పూలే గారి తర్వాత రేవంత్ అన్నని మేము ఫోటో పెట్టుకుంటాం మా ఇళ్ళల్లో. మాకు అంత గొప్ప అవకాశము క్యాబినెట్ ఆమోదం తెలిపి బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి రాష్ట్రపతికి పంపించారు, కేంద్రానికి రాష్ట్రపతికి పంపించిండు. ఎంత ప్రెజర్ ఉంటే అది చేయగలుగుతాడు? ఒక ఆర్గనైజేషన్ పెట్టి బయట ధర్నా చేసి మాట్లాడడం వేరు, ఒక ప్రభుత్వ అధినేతగా ఒక సంతకం పెడితే రాష్ట్రము అటు ఇటు అవుతుందండి. అన్నీ వదులుకొని సమాజంలో మార్పు తీసుకురావాలి, సగం పైగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు రాజ్యాధికారం తీసుకురావాలి, స్థానిక సంస్థలు కానీ చట్టసభలలో కానీ బీసీల నాయకత్వాన్ని పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి రాష్ట్రపతి గారికి పంపారు. ఇది గొప్ప విషయం, ఎవరు చేయరండి ఇంత గొప్ప పని. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి నమ్మి నేను పనిచేయడం జరిగింది. నన్ను ఆర్థికంగా పర్సనల్గా పిలిచి నన్ను సెటిల్ చేయొచ్చు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. బట్ నీకంటూ ఒక హోదా ఇస్తే అది వేరు. నాకంటూ ఒక సమాజంలో గౌరవం, ఒక చదువుకున్న యువకునిగా నమ్మకం రావడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మీరు రావడానికి కారణం అదే. ఈరోజు నాలాంటివానికి అవకాశం ఇచ్చిండంటే జనరల్గా ఏం చేస్తారండి, మన దగ్గర ఉన్నోళ్ళు ఎవరో ఏదో డాడీ పని పోరా సెట్ కాపు అని అంటారు. ప్రజాపాలనలో సామాన్యులను కూడా భాగస్వామ్యం చేస్తుంది. గ్రేట్. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకి నేను ఉండేది ఇందిరమ్మ ఇల్లే. మీరు పవన్ పంపియండి, నేను వండుకునేది ఇందిరమ్మ ఇంట్లోనే. ఓకే, అంటే అలాంటి గొప్ప వ్యక్తి. ఈరోజు నేను అమ్మవారి భక్తుడిని, నేను పూజించే దగ్గర అన్న ఫోటో కూడా ఉంటుంది. అంటే అలాంటి ఒక గొప్ప వ్యక్తితోని ప్రయాణం చేయడము. అమ్మ కష్టపడి చదివించింది, అవును. అన్న చిన్న పెద్దన్న నార్మల్గా చదువుకున్నారు. యాజ్ ఏ రంగరాజుగా మంచి పొజిషన్లో చదివించింది అష్ట కష్టాలు పడి. ఇటువంటి పోస్ట్ వచ్చిన తర్వాత అమ్మ ఏమన్నదన్న, ఎలా ఫీల్ అయింది నిజంగా? ఫస్ట్ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది, జాలిగా లైఫ్కి ఫస్ట్ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది, ఏడ్చింది కొద్దిగా. అంటే మాకు అలా చెప్పినా మనకు అర్థం కాదు, గొప్ప అవకాశం వచ్చింది ఇట్లా ఇచ్చిర్రు అని చెప్పేసి అంటే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది. పొద్దుగాలు లేచి అంతకుముందు కూడా తిరిగే క్రమంలో చాలామంది మీ కొడుకు ఇంత పెద్దగా అయిండు, ఇంత చదివిపించారు, ఆయన్నేమో ఒట్టిగా తిరుగుతూ ఉండు, ఏం పిచ్చా రాజకీయం మనకేడవుతుందమ్మా, మనం చిన్నోళ్ళము, పెద్దోళ్ళు రాజకీయాలలో రాణిస్తారు, మన పరిస్థితి అంటే అక్కడ ఆ మాటలు విని కొద్దిగా నాకు కూడా ఇంట్లో డిస్కషన్ చేస్తారు కదా, మనకు అవసరమా, మనల్ని ఎవరు తీసుకుంటారు, ఏంది మన నేపథ్యం ఏంది, మన స్థాయి ఏంది
మన పరిస్థితి బాగాలేదు, నువ్వు మంచిగా హైట్ పర్సనాలిటీ ఉన్నావు, ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, డిగ్రీ పీజీలు ఉన్నాయి, ఏదన్నా ఒకటి చూసుకొని జాబ్ వస్తే ఇంత ఇల్లు బాగుంటుంది, ఇల్లు కట్టుకుంటాం చేసుకుంటాం కదా, జీవితం నడుస్తుంది కదా అని కొద్దిగా ఉంటుంది కదా. అంటే అలాంటి పరిస్థితులల్లో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆమె కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది. ఈరోజు నాలాంటి ఇవ్వడం వల్ల సొసైటీలో గౌరవం నేటి యువతకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. నేను ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు 50 మంది ఉన్నారు మీ వికారాబాద్ వాళ్ళు. 50 మంది మీరు నమ్మరు. నాకు సెకండ్కి ఆర్డర్ వచ్చింది. నేను మా వాళ్ళని ఎవరిని కలుస్తలేను, మా టీంలో ఉన్న వాళ్ళని. విపరీతమైన జనాలు వస్తారు. బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మేధావుల ఫోరాలు, రిటైర్డ్ లెక్చరర్స్, టీచర్స్ యూనియన్స్, ఉపాధ్యాయ సంఘాలు, అడ్వకేట్స్, పొలిటికల్ లీడర్స్, యూనివర్సిటీకి వెళ్ళి ఫోన్లు, ఒక క్యాబినెట్ ర్యాంక్, ఒక బీసీ బిడ్డ ముదిరాజు, మీరు అన్నట్టు రంగారెడ్డి అంటేనే రెడ్డి, అలాంటి ప్రాంతంలో పుట్టినోనివి, ఒక ఇంద్రారెడ్డి, ఒక దేవేందర్ గౌడ్, ఒక ఏమీలు ఆ పేర్లు ఉన్నటువంటి ఆ జిల్లా ప్రాంతంలో రంగరాజు అనేటువంటి ఈరోజు తెర మీదకి వచ్చిండు అని ఒక పెద్ద చర్చ అవుతుంది. ఇదేంది సక్సెస్, గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారికి గొప్ప ఆలోచన వచ్చింది. మా వికారాబాద్ ప్రాంతం కొంత ఆర్గనైజ్డ్ ఉన్నటువంటి జనాలు, అక్కడ ఎస్ఐపి కాలేజ్ అని ఉంటుంది, కొంత ఐడియాలజికల్గా అక్కడ ఎడ్యుకేషన్ కానీ విద్యార్థి సంఘాలు కానీ కొద్దిగా ఐడియాలజికల్గా ఉంటారు. వాళ్ళందరూ పర్సనల్గా మాట్లాడుతారు. వికారాబాద్కి ఇప్పటివరకు ఏం రాలేదు, ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది అని చాలా రకాలుగా అనుకునే క్రమంలో నాలాంటి రావడం వల్ల ఇక 2.5 సంవత్సరాలు మర్చిపోయారు. ఏదో ఒకటి వస్తుందిరా సామాన్యులకు. స్వతంత్ర తెలంగాణ తర్వాత వికారాబాద్ ఏర్పాటు అనంతరం ఇలాంటి రాజకీయ అద్భుతం కానీ ఇలాంటి జరగలేదు. నీ రూపంలో కనిపిస్తుంది. నమ్ముకొని నమ్మకంగా పనిచేస్తూ పోతే నమ్ముకున్న నాయకుడు ఇలాంటి గౌరవం ఇస్తాడు అంటే రేవంత్ అన్న. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అసలు ఏం చేస్తుంది స్టేట్లో? మీరు చేయాల్సిన పని ఏంటి అసలు? మాది సెకండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. జనరల్గా ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది 6 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదో వేస్తే ఒక ఎక్స్ మినిస్టర్ చైర్మన్ ఏదో ఉండే, తర్వాత రాజయ్య గారు చైర్మన్గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాడీ ఏర్పాటు సిరిసిల్ల రాజయ్య గారి నేతృత్వంలో వరంగల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఇయర్స్ పీరియడ్ ఉండే, అది అయిపోయింది. తర్వాత మేము వచ్చినాం కొత్తగా, సెకండ్కి ఆర్డర్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఫైనాన్స్ కమిషన్ స్థానిక సంస్థలలో మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ కమిషన్ అనేది అనుసంధానంగా పనిచేస్తుంది. గ్రామ పంచాయతీలను మేము విజిట్ చేయొచ్చు, మున్సిపాలిటీలను మేము విజిట్ చేయొచ్చు అధికారికంగా. అక్కడున్న స్టేట్ వైడ్గా ఏ జిల్లాకైనా పోవచ్చు. అక్కడ జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో మా నేతృత్వంలో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ విజిట్ చేసి అక్కడ రెవెన్యూ జనరేట్ కావడానికి మేము ఎలాంటి అడ్వైజ్ సలహాలు కానీ సిఫార్సు కానీ ప్రభుత్వానికి మేము చేయొచ్చు. ఇక్కడ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఇది. మేజర్గా అంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుందండి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుంది, కానీ లోకల్ బాడీస్కు ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ ఉండదు, బడ్జెట్ అనేది ఉండదు. గ్రాంట్ ఈ యొక్క కమిషన్ అనేది స్థానిక సంస్థల్లో అక్కడ ఆర్థిక వనరులను ఏ రకంగా ఉత్పత్తి కానీ చేయాలి, ఎలాంటి అడ్వైజ్ చేస్తే బాగుంటుందని మేము విజిటింగ్ చేసి రాష్ట్రం అంతా తిరిగి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి. అది మా టార్గెట్ ఈ 2 సంవత్సరాల కాలంలో. ఆ టార్గెట్ అనుగుణంగా ప్రభుత్వము మేము ఇచ్చిన నివేదికని పరీక్షించి పర్యవేక్షించి అధ్యయనం చేసి అది ఎక్కడ ఏది అవసరము ఏది అనవసరం బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. ఇది ఓవరాల్గా అంటే కళ్ళకు నీళ్ళొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉన్న ఒక సామాన్య కార్యకర్తకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా అవ్వడం అంటే ఆషామాషం కాదు.
అనేక మంది హేమీలు పోటీ పడుతూ ఉంటారు. బట్ మనం పని చేసుకుంటూ మనం వెళ్తే, స్వార్థం లేకుంటూ మనం పని చేసుకుంటూ వెళ్తే ఆ చెమట చుక్కలే నీ వెనకాల వస్తాయి అనడంలో సింపుల్ ఎగ్జాంపులే రంగారాజన్న నాకైతే అనిపిస్తూ ఉంది. ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చాలామంది ఇన్స్పైర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ యువకులకు ఏం చేసిందంటే అతి సామాన్య కార్యకర్తను ఇక్కడ కూర్చోబెట్టింది చైర్లో, విత్ గ్రీన్ ఇంక్ పెన్నుతో కూర్చోబెట్టింది. ఇది చాలు అని చాలామంది రేవంత్ అన్నను నమ్ముకున్నా కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది పైకి వస్తూ ఉన్నారు. రంగారాజన్న ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుందన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.